Hello, hi, welcome all the competitive various and would-be-teachers. This is your Kiran Kodmuru. Yes, తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ త్వరలో 1 or 2 డేస్లో ప్రారంభమైతే కాబోతున్నాయి. సో దీనిలో భాగంగా టెట్లో మనకు తెలిసినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా సమాధానాలు పెట్టేస్తాం. సో డౌట్గా ఉన్నాయి, చివరికి మిగిలిపోయినాయి, అలా ఉంటాయి. సో మిగిలిపోయినటువంటి ప్రశ్నలు కావచ్చు, డౌట్గా ఉండే ప్రశ్నలు, రివ్యూకి పెట్టుకునే ప్రశ్నలు కావచ్చు, వీటి నుండి కనీసంగా 10 మార్కులు అయితే ఖచ్చితంగా గ్యాదర్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ అయితే చెప్తాను. సో టెక్నిక్ పేరు వచ్చేసి ఏంటంటే సూపర్ 35 to 40 టెక్నిక్. ఏంటో ఈ టెక్నిక్ గురించి చెప్తాను. సో టెక్నిక్ ఊరికే ఏదో అలా గెస్ చేయడం కాదండి. సో గతంలో 2004, 2024, 2025లో జరిగినటువంటి కొన్ని ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకొని ఈ చిన్న టెక్నిక్ని రూపొందించడం జరిగింది. సో మ్యాక్సిమం అప్లై చేయండి, మీకైతే ఖచ్చితంగా 10 మార్కులు కనీసంగా ఎక్కడికి పో. సో మరి టెక్నిక్ ఏంటో చూడడానికి అయితే ప్రయత్నిద్దామండి. సూపర్ 35 to 40 టెక్నిక్ ఏంటనే చూద్దాము, ఓకేనా? రైట్, గత ప్రశ్నపత్రాలను ఒక్కసారి పరిశీలిద్దామండి. సో 2024, 2025లో జరిగినటువంటి ఒక 6 ప్రశ్నపత్రాలను చూసుకొని అసలు ఏంటి, ఎందుకు రూపొందించాను టెక్నిక్, ఎలా వర్కౌట్ అవుతుందని కూడా చెప్తాను, అండ్ మనం ఏ విధంగా అప్లై చేయాలని కూడా చెప్తాను. రైట్, ఇక్కడ 2024 మే 30 జరిగినటువంటి షిఫ్ట్ 1లో జరిగినటువంటి టెట్ పేపర్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి 150 ప్రశ్నలు ఉంటాయి టెట్లో, మనకు తెలిసినటువంటి విషయం. సో దాన్ని యావరేజ్గా డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క ప్రశ్న అంటే 1 సమాధానంగా కలిగినటువంటి ప్రశ్నలు, 2 సమాధానంగా కలిగినటువంటి ప్రశ్నలు, 3, 4, లేదంటే ఏ సమాధానం, బి సమాధానం, సి సమాధానం, డి సమాధానం, ఇలా ఏ సమాధానం కలిగినటువంటి ప్రశ్నలు యావరేజ్గా 35 to 40 ఉంటాయండి. సో ఇంతకు మించిపోవు, ఇంతకు తగ్గితే కొంచెం తగ్గొచ్చు, ఇంతకు మించి అయితే పోవు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? బి సమాధానంగా కలిగిన ప్రశ్నలు కూడా 35 నుంచి 45 మధ్యలోనే ఉంటాయి. సో సాధారణంగా కొంచెం అటు ఇటు ఉండొచ్చు, యావరేజ్గా చెప్తున్నాను, యావరేజ్గా 6 ప్రశ్న పత్రాల యావరేజ్గా చెప్తున్నాను నేను. సో ఒక ఎగ్జామ్లో కొంచెం అటు కొంచెం ఇటు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో సి సమాధానం కలిగినవి కూడా 35 నుంచి 40, అదేవిధంగా డి సమాధానం కలిగిన 35 నుంచి 40, ఏబిసిడీలు ఇస్తే ఏబిసిడీ, లేదంటే 1, 2, 3, 4 ఇస్తే 1, 2, 3, 4 అవుతుంటాయి. రైట్, ఇక్కడ మనం ఈ షిఫ్ట్లో చూద్దామండి. షిఫ్ట్ 1 2024 మేలో జరిగినటువంటి పేపర్. సో 1 సమాధానంగా కలిగిన ప్రశ్నలు 35 ప్రశ్నలు రావడం జరిగింది. 2 సమాధానంగా కలిగినవి 47 వచ్చాయి, 3 సమాధానంగా కలిగినవి 38 వచ్చాయి, 4 సమాధానంగా కలిగిన ప్రశ్నలు 30 వచ్చాయి. సో ఆన్ యావరేజ్గా చూసుకుంటూ వెళ్ళిపోదామండి. అదేవిధంగా మే 31 షిఫ్ట్ 2లో జరిగినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్, అంటే నేను ఊరికే చెప్పట్లేదు, ఊరికే గుడ్డిగా రాయట్లేదండి, మీ దగ్గర ఈ క్వశ్చన్ పేపర్ నుండి చెక్ చేసుకోండి, నేను చెప్పినటువంటి ఆన్సర్లు ఇవా కాదనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా? రైట్, షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపర్లో 1 సమాధానంగా కలిగిన ప్రశ్నలు 38, 1 లేకుండా ఏ ఉండొచ్చండి. అదేవిధంగా 2 సమాధానంగా కలిగిన ప్రశ్నలు 47, 3 సమాధానంగా ప్రశ్నలు 36, 4 సమాధానం కలిగిన ప్రశ్నలు 29. రైట్, అదేవిధంగా 2025 జనవరి 19 షిఫ్ట్ 1లో జరిగినటువంటి పేపర్లో 1 సమాధానంగా 29, 2 36, 3 39, 4 46 ప్రశ్నలు. నెక్స్ట్ అదే రోజు షిఫ్ట్ 2లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో 1 సమాధానంగా కలిగిన ప్రశ్నలు 33, 2 సమాధానం కలిగిన ప్రశ్నలు 39, 3 సమాధానం ఉన్నాయి 44, 4 సమాధానమైన 34. రైట్, నెక్స్ట్ అదేవిధంగా 20వ తారీఖు కావచ్చు, 20వ తారీఖు జనవరి 2025 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపర్స్. సో 138, 236, 338, 438. అదేవిధంగా ఇక్కడ షిఫ్ట్ 2లో జరిగితే 138, 237, 339, 436. ఓవరాల్గా నేను 6 పేపర్ల యావరేజ్ తీసుకున్నట్లయితే 2024, 2025లో జరిగినటువంటి 6 పేపర్ల యావరేజ్ తీసుకున్నట్లయితే 1 సమాధానంగా కలిగిన ప్రశ్నలు 35, 2 సమాధానంగా కలిగిన ప్రశ్నలు 40, 3 సమాధానం కలిగినవి 39, 4 సమాధానం ఉన్నాయి 36. ఓవరాల్గా ఆన్ యావరేజ్గా 150 ప్రశ్నల్లో 35 నుంచి 40 ఆన్సర్లు అనేవి యావరేజ్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్కి, థర్డ్ క్వశ్చన్కి, ఫోర్త్ క్వశ్చన్. సో మరి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మనం ఆన్సర్ పెడతాం అని చూసినట్లయితే ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నిద్దామండి. రైట్, ఇక్కడ రైట్ చూద్దాం. సో ఇప్పుడు మనకు మొత్తం ప్రశ్నలు వచ్చేసి 150 ప్రశ్నలు కదా, 150 ప్రశ్నలు. సో 150 ప్రశ్నలు మీరు అన్నిటికంటే ముందు చేయాల్సింది అంటే కొంత మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటి అంటే
మీరు ఒక పేపర్ తీసుకొని, మీకు ఎలాగో పేపర్ ఇస్తారండి, పెన్ ఇస్తారు. సో ఎలా సార్ క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు డౌట్ వస్తుండొచ్చు. మీకు పేపర్ పెన్ను, మీ దగ్గర పెన్ను ఉంటుంది, పెన్ను లేకుంటే తీసుకెళ్ళండి. అదేవిధంగా పేపర్ ఇస్తారు మీకు. పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్కి స్టార్టింగ్ కంటే ముందు మీకు పేపర్ ఇచ్చేస్తారు, లేకుంటే ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు సో కొంచెం ముందు ఒక 5-10 నిమిషాల ముందే ఇస్తారు. ఎగ్జామ్ స్టార్ట్ కాదు ఇంకా మీకు. సో ఆ సమయంలో మీరు చేయాల్సిన పని అంటే పేపర్లో ఒక 4 హారిజాంటల్గా ఇలా డబ్బాలు కొట్టేసుకొని ఏబిసిడీలు ఇస్తే ఏబిసిడీ, లేకుంటే ఏబిసిడి హెడింగ్స్ పెట్టుకోండి. ఇక్కడ 1 to 40 నెంబర్స్ వేసుకోండి. ఇక్కడ కూడా 1 to 40 నెంబర్స్ వేసుకోండి. 1 to 40 నెంబర్స్ వేసుకోండి. 1 to 40. సో యాక్చువల్గా 35 వేసుకుంటే సరిపోతుంది, కానీ ఒక్కోసారి 35 దాటి కూడా ఉండేది ఆస్కారం ఉంది. కాబట్టి యావరేజ్గా 1 to 40 నెంబర్స్ వేసి పెట్టుకోండి. ఎందుకు వేసి పెట్టుకున్నామంటే మనం అక్కడ టెట్ ఎగ్జామ్ రాసే క్రమంలో ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సి సమాధానం వచ్చింది. సిలో ఒక నెంబర్ కొట్టేసేయండి. సో అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ సి ఆన్సరే వచ్చేసింది. అంటే పక్కా తెలిసినవి మాత్రమే ఆన్సర్ పెట్టండి ఫస్ట్. నెక్స్ట్ 2 పెట్టేసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసింది. డి ఉంది. డిలో ఒక క్వశ్చన్, ఒక నెంబర్ కట్ చేయండి. ఇక్కడ ఒక నెంబర్ స్ట్రైక్ చేసుకోండి. సో ఇలా ఓవరాల్గా మీరు ఫైనల్గా ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 30 ప్రశ్నలు మిగిలిపోయాయి అనుకుందాం. 30 ప్రశ్నలు మిగిలాయి అంటే మీకు ఎన్ని క్వశ్చన్లు చేశారు? ఇప్పుడు 120 క్వశ్చన్లు పక్కా చేశారు, లేకుంటే 100 క్వశ్చన్లే చేశారండి పక్కా. మీరు 100 క్వశ్చన్లు చేశారు. ఎన్ని మిగిలిపోయాయి మీకు? ఇంకా 50 క్వశ్చన్స్ మిగిలిపోయాయి. 50 క్వశ్చన్లు మిగిలిపోయాయి. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. మీరు ఆల్రెడీ ఇక్కడ ఒకటి పేపర్ ఏదైతే తయారు చేసుకున్నారో, దీంట్లో 100 ప్రశ్నలు పక్కా చేశారు మీరు. ఏబిసిడి ఈ 100 ప్రశ్నలు ఏవైతే మీరు చేశారో 100 ప్రశ్నలు పక్కా సమాధానాలు పెట్టారు, 50 మిగిలిపోయాయి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అని చూసినట్లయితే ఈ 100 ప్రశ్నల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 39 వచ్చింది అనుకుందాం. ఓకేనా? సో బి వచ్చేసి 15 వచ్చినాయి అనుకుందాం. సి వచ్చేసి ఒక 34 వచ్చాయి అనుకుందాం. సంథింగ్ ఉన్నాయి ఇక్కడ, సంథింగ్ ఏదో ఓవరాల్గా 100కి మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి అనుకుందామండి. ఓకేనా? 25 వచ్చాయి అనుకుందాం. సో ఇప్పుడు ఈ తక్కువ సమాధానాలు ఎక్కడున్నాయి? మనకి బిలో తక్కువ సమాధానాలు ఉన్నాయి. తర్వాత ఎక్కడున్నాయి? డిలో తక్కువ సమాధానాలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనకు ఇక్కడ ఆన్ యావరేజ్ చూసుకున్నట్లయితే ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ ఎన్ని ఉండాలండి? 35 నుంచి 40 ఉండాలి. అంటే మనకు తెలిసిన ఆప్షన్స్ అంటే మనకు తెలిసినటువంటి ఆన్సర్స్ పెట్టిన తర్వాత ఏ ఆల్రెడీ 39 అంటే మ్యాక్సిమం కరెక్ట్ ఫిల్ అయిపోయి. అంటే మిగిలినటువంటి దాంట్లో ఏ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఇంకా మ్యాక్సిమం 39 మ్యాక్సిమం ఉండదు. అదేవిధంగా ఇక్కడ చూడండి సి వచ్చేసి 34. సో అంటే ఇక్కడ కూడా మ్యాక్సిమం వచ్చేసాయి ఆల్రెడీ, అంటే అరౌండ్ 35 వరకు వచ్చేసాయి. సో మిగిలిపోయిన ఏం మిగిలిపోయి? మనకు బి మిగిలిపోయింది, అదేవిధంగా డి మిగిలిపోయింది. కాబట్టి మిగిలిపోయినటువంటి సమాధానాలు అన్నీ కూడా ఏం పెట్టాలి? మీరు బి పెట్టేసాను. అన్నీ కూడా బి పెట్టేసినట్లయితే 100% మీకు 10 మార్క్స్ ఎక్కడికి పో లేదు. ఇది కూడా ఫిలప్ అయిపోయింది సార్, ఇది కూడా ఫిలప్ అయిపోయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 35 అయిపోయింది. సో మిగిలిన ఏం మిగిలిపోయి ఇక్కడ డి తక్కువ వచ్చాయి. కాబట్టి అన్నీ కూడా డి పెట్టేసుకుంటూ వెళ్ళండి. సో ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఓవరాల్గా మనం యావరేజ్గా ఒక 6 ప్రీవియస్ పేపర్స్ పరిశీలిస్తే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో కూడా ఏ సమాధానం కలిగినవి 35 నుంచి 40 ఉంటున్నాయి, బి సమాధానం కలిగినవి కూడా 35 నుంచి 40 ఉంటున్నాయి. సి అంటే ఓవరాల్గా యావరేజ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ ఆన్సర్స్. ఓకేనా? సో ఈ టెక్నిక్ పాటించండి. డెఫినెట్గా మిగిలిపోయినటువంటి ప్రశ్నలు మీకు ఇక్కడ కొంచెం రిస్క్ అనిపించేది అంటే నెంబరింగ్ చేసుకోవడం కొంచెం రిస్క్ అనిపిస్తుంది. కానీ 1 to 150 నెంబర్స్ 1 to 3 వేసుకోవడం, 1 to 40 నెంబర్స్ వేసుకోవడం అనేది పెద్ద అది కాదు. నాకు తెలిసి ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేస్తారు. కొంచెం ఓపికతోటి 1 to 40 నెంబర్స్ ఈచ్ బాక్స్లో వేసుకోండి. 4 బాక్సెస్ క్రియేట్ చేసుకోండి. సో పైన ఏబిసిడీలు పెట్టుకుంటారా, 1 to 3 పెట్టుకుంటారా మీ ఇష్టం. సో ఇక్కడ క్వశ్చన్ టిక్ చేయగానే మౌస్ తోటి ఇలా టిక్ చేయగానే అంటే స్ట్రైక్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. అది ఎన్నోది పెట్టారు మీకు స్ట్రైక్ అనేది, 2వ 3వ లేకుంటే ఏబిసిడీలు ఏది పెట్టారో దాన్ని కంపల్సరీ ఇలా స్ట్రైక్ చేసేసుకోండి. స్ట్రైక్ చేసేసుకున్న తర్వాత ఓవరాల్గా మనకు ఫైనల్ డిజిట్ అక్కడ కనపడుతూనే ఉంటుంది. ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ డిజిట్ అక్కడ కనపడుతుంది మనకి. ఏ బాక్స్లో ఎన్ని వచ్చాయి, బి బాక్స్లో ఎన్ని వచ్చాయి, సి బాక్స్లో ఎన్ని వచ్చాయి, డి బాక్స్లో ఎన్ని వచ్చాయి. సో ఇలా 35 అరౌండ్ 40 ఉన్నట్లయితే దాన్ని వదిలిపెట్టేసండి. మిగిలిపోయిన వాటికి ఇంకా ఆప్షన్ పెట్టొద్దు. సో దేంట్లో అయితే మీకు తక్కువ నెంబరింగ్ స్ట్రైక్ అయిందో అవి మొత్తం పెట్టుకుంటూ వెళ్ళండి. మీకు 10 మార్కులు ఎక్కడికి పో గ్యారంటీ చెప్తున్నాను. ఓకేనా? సింపుల్ టెక్నిక్, వెరీ సింపుల్ టెక్నిక్. సో ఏదో గుడ్డిగా చెప్పింది కాదు. మనం కంప్లీట్గా ఒక 6 పేపర్స్ 2024-25లో జరిగిన 6 పేపర్స్ ఎనాలిసిస్ చేసి ఈ టెక్నిక్ మీ ముందు ఉంచడం జరిగింది. సో తప్పకుండా పాటించండి. 100% మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా ఒక 10 మార్కులు ఖచ్చితంగా యాడ్ అవుతాయండి. అదేవిధంగా నిన్న కూడా చెప్పిన టెక్నిక్ మ్యాథ్స్లో కనీసంగా 7 నుండి 9 మార్కులు పొందడం అని ఎలా అనేది
నిన్న ఒక చిన్న టెక్నిక్ రూపంలో మీకు పొందుపరచడం జరిగింది. ఆ వీడియో ఇంకెవరో చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఖచ్చితంగా మీకు అక్కడ మ్యాథ్స్ అసలు క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చూడకుండానే 7 నుంచి 9 మార్కులు గ్యాదర్ చేసుకోవడం ఎట్లా అనేది నేను టెక్నిక్ చెప్పడం జరిగింది. అది కూడా చూడండి అండ్ ఇది కూడా చూడండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా బాగా చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యి రాయడం బెస్ట్. ఇంకా చివరిగా ఏం ఆప్షన్ లేనప్పుడు ఇలాంటి టెక్నిక్స్ అయితే యూజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? రైట్, ఈ టెక్నిక్ కూడా 100% యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ తప్పకుండా వీడియో లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి. నిన్న వీడియోని చాలామంది లైక్ చేశారు, దాదాపు 2000 మంది లైక్లు అయితే చేశారు. సో ఈ వీడియో కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? అండ్ అదేవిధంగా తెలంగాణ, ఏపీలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళ టార్గెట్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అనుకుంటారో, తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లోనే కొన్ని డెమో వీడియోస్ కూడా ఉంచడం జరిగింది, అంటే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సంబంధించి. అవి చూడండి ఫస్ట్. ఓకే, వెల్ అండ్ గుడ్ అనిపిస్తే తప్పకుండా మీరు కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ చూడండి, చూసిన తర్వాత కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటు తెలంగాణ వాళ్ళు, ఇటు మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, వీళ్ళు దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుండి మన యాప్ని, కేకే బయాలజీ అనేటువంటి యాప్ని ఫాలో అవుతూ జాబ్లు సాధించిన వాళ్ళండి. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు. ఓకే, రైట్. తప్పకుండా ఈ టెక్నిక్ పాటించండి. మిగిలిపోయిన క్వశ్చన్లకైతే పక్కా ఆన్సర్ అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా అలాగే వస్తే 10 మార్కులు ఎక్కడికి పోండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.